Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 May 30th Friday evening 7:30 PM కి IPL Eliminators 1 మ్యాచ్ మహారాజా యద్వందర్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చండీగఢ్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ ఆన్సర్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 2 times తలపడ్డాయి. ఆ 2 times కూడా GT టీం ముంబై ఇండియన్స్ మీదన గెలుచున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ బోత్ టీమ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 2 లోకి వెళ్తారు అండ్ రిమైనింగ్ టీం డైరెక్ట్ ఎలిమినేట్ అవుతారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ ఈ బోత్ టీమ్స్ కి కూడా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే కొందరు అవైలబుల్ అయితే ఉండరు. సో దీన్ని బట్టి బోత్ టీమ్స్ లో కూడా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో కొన్ని చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి బోత్ టీమ్స్ వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే CSK మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ GT టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ప్రసిద్ధ్ కృష్ణ నుంచి మాత్రమే మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో అతని నుంచి 2 వికెట్స్ అయితే వచ్చాయి. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దానివల్ల CSK టీం 231 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ GT బ్యాటర్స్ సాయి సుదర్శన్ నుంచి మాత్రమే 41 రన్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరి నుంచి కూడా ఆ మ్యాచ్ లో పూర్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో దానివల్ల 18.3 ఓవర్స్ ఆల్ అవుట్ అయ్యి 147 రన్స్ కే కొప్పుకూలారు ఈ GT టీం. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ మెయిన్ ప్లేయర్ జాస్ బట్లర్ అవైలబుల్ అయితే ఉండరు. సో అతని యొక్క ప్లేస్ లో కుశల్ మెండిస్ ఆడబోతున్నారు. సో ఇతని నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ వస్తుందనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. అండ్ ఈ GT టీం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో కొద్దిగా లో కాన్ఫిడెన్స్ తో అయితే వస్తున్నారు. అండ్ ఈ GT టీం ముంబై ఇండియన్స్ మీద ఇదే సీజన్ లో 2 times కూడా గెలిచి ఉన్నారు. సో ఒక కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో ఈ GT టీం కి ఉంటుంది. సో వీళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ GT బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ రాహుల్ టెవాటియా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సాయి కిషోర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ GT కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ ఈ GT టీం కి వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ నుంచి కంపల్సరీగా రన్స్ అయితే రావాలి. అప్పుడే లోవర్ ఆర్డర్ నుంచి కూడా మినిమం సపోర్ట్ అయితే వస్తుంది. లేదా టీం అంతా కూడా బ్యాటింగ్ లో స్ట్రగుల్ అయితే అవుతారు. సో వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళ బ్యాటింగ్ లో దీని మీద అయితే ఫోకస్ చేసి అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేసి ఉన్నారు. బట్ వీళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మాత్రమే కొద్దిగా స్ట్రగుల్ అయ్యి ఉన్నారు వీళ్ళ బౌలర్స్. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. ఎలాంటి డెవలప్మెంట్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్ నుంచి 39 బాల్స్ కి 57 రన్స్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి 15 బాల్స్ కి 26 రన్స్ అండ్ నమన్ దీర్ నుంచి 12 బాల్స్ కి 20 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 185 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ముంబై బౌలర్స్ బుమ్రా నుంచి 1 వికెట్ అండ్ శాంట్నర్ నుంచి 2 వికెట్స్ వీళ్ళు 3 వికెట్స్ తీసుకొని అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన పంజాబ్ టీం 18.3 ఓవర్స్ కే ఈ స్కోర్ ని చేసేశారు. సో ఈ పంజాబ్ మీద ఈ ముంబై ఇండియన్స్ కొన్ని మిస్టేక్స్ అయితే చేసున్నారు. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ రియాన్ రెకల్టన్ అండ్ విల్ జాక్స్ ఇంటర్నేషనల్ డ్యూటీ వలన ఈ రోజు మ్యాచ్ లో అవైలబుల్ అయితే ఉండరు. సో వీళ్ళ యొక్క ప్లేస్ లో జానీ బేస్టో అండ్ చరిత్ అస్లంక ఆడబోతున్నారు. సో వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ముంబై ఇండియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. అండ్ ఈ ముంబై లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి కొద్ది వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ GT టీం మీద రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో కంపల్సరీగా మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ ఈ ముంబై బౌలింగ్
అవుట్ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. సో వీళ్ళ బౌలర్స్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీగా ఈ ముంబై ఇండియన్స్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ నమన్ ధీర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతమైన బౌలర్స్ తో పర్ఫెక్ట్ గానే ఉన్నారు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి డెవలప్మెంట్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే మహారాజా యద్వేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చండీగఢ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ కి అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఈ వెన్యూ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ అయితే చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 210 రన్స్ చేసుకుంటే సేఫ్ సైన్. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఫస్ట్ బ్యాటింగ్ టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.